ఒక ఇన్సెక్యూరిటీ మనిషినే కాదు మనిషిలో ఉన్న లోపాన్ని కూడా ప్రేమించాలి అని ఈ సింపుల్ కాన్సెప్ట్లో కాంప్లెక్స్ థింగ్ ఏముంటుంది? మీ టీజర్ చూస్తే ఒకడు వాడికి ఇన్సెక్యూరిటీ, వాడికి మెల్లకన్ను, ఆ మెల్లకన్ను కప్పుకోవడానికి కళ్ళజోడు పెట్టుకుంటున్నాడు. ఇదే కదా ఇమాజిన్. ఇదే విషయాలు ఇవన్నీ అక్కడ ఇంకా నార్మలైజ్ కూడా అవ్వలేదు. చాలా జనరిక్గా ఒక బాడీ షేమింగ్ జోక్ కానీ ఒక సెక్సిస్ట్ జోక్ కానీ వేసేస్తారు. నేను బాగా కష్టపడింది ఆ మెల్లకన్ను పెట్టేదానికోసము. ఆ రిమైనింగ్ భయం, బయట జనాల దగ్గర మనం పడే బెదురు అది తెలియకుండానే. బట్ ఇక్కడ ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్ చాలా క్రూషియల్. ఇక్కడ ఆ ఇన్సెక్యూరిటీని కూడా అమ్మాయి ప్రేమించాలి, లోపాన్ని కూడా ప్రేమించాలి. అమ్మాయి ఏదో ఇప్పుడు ఇక్కడ చాలా తినేజ్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఎలా అంటే వీడికి మెలకన్ ఉంది, హీస్ డీలింగ్ విత్ సమ్ డిసెబిలిటీయో, అది యాక్చువల్లీ డిసెబిలిటీ కూడా కాదు, వాడి అందులో. బట్ ఇందులో వచ్చినప్పటికీ అమ్మాయి షర్ట్ బాగుందని చెప్పంగానే వచ్చి గుండ్రంగా తిరుగుతారు షర్ట్ కానీ కనబడి. Hi Vinay and Vamsi. I'm Dheeraj from Filmy Focus. Hi. So మీ టీజర్ చాలా బాగా నచ్చింది అసలు. థ్యాంక్ యూ. అంటే చాలా రకరకాల సినిమాలు వెరైటీ ఆఫ్ కాంటెంట్ అనేది మిస్ అవుతుంటుంది కదా, కొంచెం అన్ని థ్రిల్లర్లు, అన్ని మిస్టరీలు, యాక్షన్లు అయిపోతున్న టైంలో అరే బాగుంది కదా, సింపుల్గా ఉంది, ఎక్కువ ఆలోచించకుండా సింపుల్గా హ్యాపీగా ఉంది సినిమా అనేది. సో వెరీ గుడ్ టీజర్. కట్ కూడా చాలా బాగుండింది. ఎందుకంటే టీజర్లోనే స్టోరీ చెప్పడం అనేది ఒక డేరింగ్ రిస్కే. కాకపోతే థింగ్ ఏంటంటే ఓకే ఆడియన్స్కి అలవాటు చేస్తున్నట్టు కూడా ఉంటుంది. ప్రిపేర్ చేయాలి కదా. సో ప్రిపరేషన్ అది చాలా వెల్ డన్. మెయిన్ అంటే ఒక్కోసారి కంటెంట్ బాగున్నా కూడా క్వాలిటీ అక్కడక్కడ దెబ్బతింటూ ఉంటుంది కానీ బట్ మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. క్వాలిటీ అండ్ కంటెంట్ క్వాలిటీ రెండు చాలా బాగున్నాయి. సో కంగ్రాట్స్. ఎందుకంటే టీజర్తో ఎంగేజ్ చేయడం ఆడియన్స్ అనేది అంత ఈజీ థింగ్ కాదు, చాలా బాగా చేశారు అది. థ్యాంక్ యూ అన్న. సో వినయ్, అంటే మీ ఇద్దరు కూడా ఇంతకుముందు సాగు అనే ఇండిపెండెంట్ ఫిల్మ్లో వర్క్ చేస్తున్నారు కాబట్టి సో అంటే మీ ఇద్దరికి ఆల్రెడీ ఒక ప్రాపర్ ర్యాపో ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ చిదంబరం అంటే మీరు చెప్పినట్టు ఒక ఇన్సెక్యూరిటీ లేదంటే ఒక మనిషినే కాదు మనిషిలో ఉన్న లోపాన్ని కూడా ప్రేమించాలి అనే ఒక సింపుల్ కాన్సెప్ట్ని తీసుకున్నప్పుడు ఈ సింపుల్ కాన్సెప్ట్లో కాంప్లెక్స్ థింగ్ ఏముంటుంది? బేసిక్లీ ఇప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే ఇదే కదా, ఇదే ఒక ఇన్సెక్యూరిటీని డ్రైవ్ చేసే ఒక ఎలిమెంట్. ఒక సింపుల్గా చెప్తే మీ టీజర్ చూస్తే ఒకడు వాడికి ఇన్సెక్యూరిటీ, వాడికి మెల్లకన్ను, ఆ మెల్లకన్ను కప్పుకోవడానికి కళ్ళజోడు పెట్టుకుంటున్నాడు. ఇదే కదా సింపుల్. అంటే ఇది పాయింట్ కదా, వాడి ఇన్సెక్యూరిటీ ఏంటంటే ఇది. ఇదే సెటప్ని నేను ఒక హైదరాబాద్లోనో ఒక బెంగళూరులోనో పెడితే దెర్ విల్ బి సో మచ్ ఆఫ్ అవేర్నెస్. కాబట్టి వాడికి అంత ఇంటెన్సిటీ ఉండదు వాడి ఇన్సెక్యూరిటీ పైన, కానీ ఏదైతే కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉందో అంత ఇంటెన్సిటీ ఉండదు, ఎందుకంటే ఆ చుట్టుపక్కల వరల్డ్గా చాలా నార్మల్ థింగ్. కానీ ఇప్పుడు నేను ఏదైతే ఈ కథ ఏదైతే ఉందో, వీడి ఇన్సెక్యూరిటీ ఏదైతే ఉందో, ఇది తీసుకెళ్ళి నేను పుల్లంగి అనే ఒక విలేజ్లో పెట్టా. అక్కడ ఫోన్ సిగ్నల్ రావాలంటే ఒక 6 కిలోమీటర్లు వెళ్ళాలి, ఎలక్ట్రిసిటీ ఉండదు, టీవీస్ ఉండవు. సో బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, మనకు బయట ప్రపంచంలో నార్మలైజ్ అయిపోయిన విషయాలు వాళ్ళకి అవేర్నెస్ కూడా లేదు అక్కడ. సో అలాంటి ఊరు, వీడి ఇన్సెక్యూరిటీ, సో ఈ రెండు ఎలా కొలైడ్ అవుతున్నాయి, వాళ్ళకి అవేర్నెస్ లేదు. ఇప్పుడు మనమే ఉన్నామన్నా, ఇప్పుడు యాజ్ వీఆర్ గ్రోయింగ్ మనకి ఒకరిని బాడీ షేమ్ చేయకూడదు అన్న విషయం మనకి అవేర్నెస్ వచ్చిన తర్వాత తెలిసింది. ఒకరిని వాళ్ళ కలర్ బట్టి మనం జడ్జ్ చేయకూడదు, లేదా వాళ్ళ లుక్స్ బట్టి వాళ్ళు జడ్జ్ చేయకూడదు అని ఇలాంటి వరల్డ్లో ఉండడం వల్ల మనకు తెలిసింది. ఇమాజిన్ ఇదే విషయాలు ఇవన్నీ అక్కడ ఇంకా నార్మలైజ్ కూడా అవ్వలేదు. అంటే అక్కడ చాలా జనరిక్గా ఒక బాడీ షేమింగ్ జోక్ కానీ ఒక సెక్సిస్ట్ జోక్ కానీ వేసేస్తారు, వాళ్ళకి అవేర్నెస్ లేక. సో తెలీదు ఎగ్జాక్ట్లీ. సో ఈ ఇన్సెక్యూరిటీ ఈ విషయాలు కూడా అక్కడ పెద్ద విషయం, అక్కడ మనకి చాలా చిన్న విషయమే, అక్కడ భూతద్దంలో పెట్టి చూడడం వల్ల అక్కడ చాలా పెద్ద, ఈడికి చాలా పెద్ద విషయం, ఆ ఊరికి అదొక పెద్ద థింగ్. సో అది మోర్ కాంప్లెక్స్. సో అలాంటి ఊర్లో ఎలాంటి కాంప్లెక్సిటీస్ వచ్చాయి, కాన్ఫ్లిక్ట్ పాయింట్స్ ఏంటి, సో అక్కడ నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. సో అందుకు ఆ వరల్డ్లో తీసుకెళ్ళి పెట్టడం జరిగింది అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సెటప్ ఇదంతా కూడా. సో ఈ సోలమన్ క్యారెక్టర్కి అంటే ఈ చిదంబరం అనేది టైటిల్ ఎందుకని అంటే మన కళ్ళు చిదంబరం గారు అనేది బాగా ఇది కాబట్టి సో స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేకుండా టైటిల్తోనే చెప్పేశారు. అది అందరూ అదే పేరుతో టాన్ చేస్తూ ఉంటారు, బిలీవ్ చేస్తూ ఉంటారు. అవును. బట్ ఈ సోలోమన్ క్యారెక్టర్ని అంటే మీరు రెండు రకాలుగా ఓన్ చేసుకోవాలి. క్యారెక్టర్ సోలోమన్ అనే క్యారెక్టర్ని ప్లే చేయాలి, అట్ ద సేమ్ టైం ఏదైతే సొసైటీ మీ మీద ఆపాదించబడిందో, లేదు వీడు కొంచెం ఇలాగ కైండ్ ఆఫ్ ఇది ఇన్సెక్యూరిటీతో ఇది ఉంటున్నాడు అనేది రెండింటినీ ప్లే చేయగలగాలి. అంటే మీ మదర్ దగ్గర లేదా మీ గర్ల్ ఫ్రెండ్ దగ్గర ఎంత కంఫర్టబుల్గా ఉంటున్నారో సొసైటీలో అంత అన్కంఫర్టబుల్గా కూడా ఉండాలి. సో ఈ రెండు లేయర్స్ని ప్లే చేయడానికి మీరు తీసుకున్న కేర్ ఏంటి, అట్ ద సేమ్ టైం మీకు టఫెస్ట్ పార్ట్ ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్ సార్. సో అదే అండి, ఇన్ జనరల్గా మనకు కూడా బయటకి మన సొసైటీకో లేదా మన ఆఫీస్కో మన స్కూల్స్కో అంటే క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర తప్ప మన పర్సనాలిటీ కంప్లీట్గా ఎవరి దగ్గర చూపించాం. మనలో కూడా 2-3 ఉంటారు. సో అలా చాలా ఇంకా
చాలా ప్రశాంతంగా ఇప్పుడు నేను నా లైఫ్లో ఎవరి దగ్గర ఉంటాను, ఆఫీస్లో ఉండలేను, క్లోజ్ ఫ్రెండ్స్ దగ్గర ఉండగలను, లేదా మా అమ్మ నాన్నల దగ్గర ఉండగలను. సో ఆ ఎమోషన్ని ఐ ట్రై టు కనెక్ట్ విత్ మై మదర్ క్యారెక్టర్ అండ్ మై గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్, లీలా క్యారెక్టర్. సో రిమైనింగ్ ఇన్సెక్యూరిటీస్ క్యారెక్టర్కి ఏంటంటే నేను బాగా కష్టపడింది ఆ మెల్లకన్ను పెట్టేదానికోసము అండ్ ఆల్సో షూట్లో ఆ ఛాలెంజెస్ కోసము తప్ప ఆ రిమైనింగ్ భయం, బయట జనాల దగ్గర మనం పడే బెదురు అది తెలియకుండానే మనలో ఐ డోంట్ నో వై మన అందరిలో చిన్నప్పటి నుంచి ఆ ఫియర్ ఉంటుంది కాన్స్టెంట్గా. దానికి నేను పెద్ద వర్క్ చేయలే. అంటే జనరల్గానే ఉంటుంది మనలో భయం కదా. ఇప్పుడు కమింగ్ ఫ్రమ్ నోవేర్ అండ్ ఐ వాంట్ టు బికమ్ ఏ హీరో, ఐ వాంట్ టు డూ ఫిలిమ్స్ లైక్ దిస్, ఆ థాట్లోనే చాలా ఫియర్ ఉంటుంది. దాన్ని ఎవ్రీడే మనం ఓవర్కమ్ చేసుకుంటూ ఉంటాం. చాలామంది మనకి ఇష్టం లేని జాబ్స్ చేస్తూ ఉంటారు, చాలా ఫియర్ ఉంటుంది. అట్లా ఆ ఫియర్ కోసం పెద్ద కష్టపడక్కర్లేదు. ఎవ్రీడే మనకి మన సొసైటీ చాలా ఈజీగా ఇచ్చేస్తుంది మనకి. ఫియర్లో పెట్టి మనల్ని అట్లా చాలా పాలిష్డ్గా గ్లోరిఫై చేస్తుంటారు. కరెక్ట్ వర్డ్ కండిషనింగ్. ఆ కండిషనింగ్లో ఉంటాం కాబట్టి ఇప్పుడు సురేష్ క్యారెక్టర్ ఉన్నాడు, సురేష్ క్యారెక్టర్ దగ్గర కానీ లేదు అంటే ఇంకా వేరే వేరే క్యారెక్టర్స్ చాలామంది బుల్లీ చేస్తుంటారు. ఈ లైఫ్ పాపం చాలా హ్యాపీగా ఉంటుంది వాళ్ళ అమ్మ దగ్గర, వాళ్ళ నాన్న దగ్గర, ఈ క్లోజ్ పీపుల్, ఇటుకో బెండకాయన ఫ్రెండ్ ఉంటాడు ఆడి దగ్గర, ఈ లీలా అనే దగ్గర. అది చాలా హ్యాపీ గోయింగ్ పర్సన్, చాలా చిల్ పర్సన్ చెప్పాలంటే. ఆడికి ఒక మంచి క్యూట్ యాంగిల్ ఉంటుంది, వీళ్ళ దగ్గర చూపించుకోగలడు. ఆ రిమైనింగ్ ఎవరైతే ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఈయన ఎప్పుడు బుల్లీ చేస్తూ ఉంటారో అది ప్లే చేయడం నేను పెద్ద ప్రాక్టీస్ ఏం లేదు, ఓన్లీ మెల్లకనే చాలా బిగ్గెస్ట్ టాస్క్ టు ప్రాక్టీస్. ఆ ఫియర్ అనేది కాన్స్టెంట్గా ఐ టుక్ ఇట్, అది నాలో ఉంది. మనం మనం కాన్ఫిడెంట్ అవ్వాలని చెప్పి ట్రైన్ కూడా ఈ మధ్యన చేస్తున్నాం. కాన్ఫిడెంట్ ఉండాలి, కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, కాన్ఫిడెంట్గా తిరగాలని. కొంతమంది అసలు అది పెద్ద మ్యాటర్ ఉండదు, దే ఆర్ కాన్ఫిడెంట్ బై బర్త్. మరి ఎందుకో మన 90s వాళ్ళకో లేదా ఇప్పుడు జెన్జీ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. ఐ డోంట్ నో వై అండ్ హౌ దే గాట్ దట్ కాన్ఫిడెన్స్. సో మన 90s కిడ్స్ వరకు ఆ భయం అనేది చాలా కండిషనింగ్ ఉంది, చాలా టన్నులు ఉందన్నమాట భయం. సో అది తీసుకొచ్చి చిదంబరం గడికి అటాచ్ చేశా నా డైలీ లైఫ్లో నాకున్న ఫియర్స్ అన్ని తీసుకొచ్చి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ప్రాసెస్ ఫర్ మీ టు ఇండల్జ్ ఇన్ టు దట్ క్యారెక్టర్. ఎందుకంటే రీజన్ కూడా లైక్ ఎవ్రీడే మనందరం కూడా ఏదో ఒక 1 hour అదర్ ఇన్సెక్యూరిటీతో డీల్ చేస్తున్నాం. హీ రైట్లీ పుట్ ఇట్. మనలో ఉంది, తెలియకుండానే ఒక భయం ఉంది. ఎందుకు తెలియకుండానే భయపడతాం. అసలు ఆ మనిషికి భయపడాలి లేదా అని మనం ఆలోచించడం కూడా ఒక పెద్ద సిచ్యువేషన్లోకి వెళ్తామంటే భయంతోనే వెళ్తాం ఆల్రెడీ. అసలు ఎందుకు భయపడాలని మనం ఇప్పుడు రిలీజ్ అవుతున్నాం. ఇప్పుడు స్కూల్లో ఎందుకు భయపడాలని ఇప్పుడు రిలీజ్ అవుతున్నాం. అసలు స్కూల్లో ఏం తప్పు చేసాను భయపడ్డాను అన్నయ్యలు అన్నది. సో అలా తెలియకుండా కండిషనింగ్, ఆ భయం ఏదైతే ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయో ప్రతి మనిషి ప్రతి ఫీల్డ్లో ఏ దేశంలో అయినా ప్రపంచంలో ఏ మూలన్నా ఇన్సెక్యూరిటీ అయితే కామన్ అన్న యూనివర్సల్ థింగ్ అయితే నాకు అర్థమైంది అది. సో ఇది ఛాలెంజే. దీన్ని రాసి ఒక రే ఆఫ్ హోప్ ఈ సినిమా చూసి వెళ్ళిన తర్వాత ఒక్కడు ఆడి ఫియర్ని, మా చిదంబరం గారి కళ్ళద్దాలు ఎలా పక్కన పడేస్తే అనేది సినిమా అయితే ఆడి ఫియర్ని ఎలా ఓవర్కమ్ చేసి బయటకు వస్తారనేది ఆ హోప్తో రాసిన కదా. ఓకే. సో అయితే వినయ్ అంటే కంపల్సరీ దీనికి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉండి దానికి ఒక క్లోజర్ ఉండి ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే ట్రాన్స్ఫర్మేషన్ అనేది అంటే భయం నుంచి ట్రాన్స్ఫర్మేషన్ ఉండడం వేరు, బెరుకు నుంచి ఉండడం వేరు. భయానికి బెరుకు చాలా చిన్న డిఫరెన్స్. భయం అనేది కంప్లీట్ గా మన ఇంటీరియర్ గా ఉండిపోయి మన ఎప్పటి నుంచో ఉండి, బెరుకు అనేది ఏంటంటే మనల్ని మనం పూర్తిగా ఎలివేట్ చేసుకోలేకపోవడం. సో ఇప్పుడు మీరు చిదంబరం క్యారెక్టర్ ద్వారా లేదంటే సోల్మన్ క్యారెక్టర్ ద్వారా చూపించేది ఏంటి, భయమా బెరుక? రెండునా? అంటే వాడి ప్రాబ్లమే అదన్న. బేసికలీ వాడు చాలా కూల్గా అయ్యి, యాక్చువల్లీ చాలా కూల్గా అయ్యి ఈ చుట్టుపక్కల ప్రపంచం వాడిని అలా చేసింది. వాడు ఏమీ చేయలే, చుట్టుపక్కల ప్రపంచమే వాడిని అలా చేసింది. సో వీడు చాలా సెల్ఫ్ కాన్షియస్ అయిపోయి చాలా మనందరం కూడా చాలా సెల్ఫ్ కాన్షియస్ అయిపోయి, అమ్మో వాడేమంటాడు, ఈడేం చేస్తాడు, వాడు ఇలా చూస్తే ఈ దారిలో వెళ్తే ఆడు చూస్తాడేమో, ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది కదా. వీడు దాన్ని ఏమంటారు, వీడు కూడా అలా అయిపోయినోడే. సో వీడికి అన్నీ ఉంటాయి, భయం ఉంటుంది, బెరుకు ఉంటుంది, దాన్ని ఏమంటారు అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి ఈ క్యారెక్టర్కి. వాడు ఎలాగ వాడికి ఏవైతే వద్దో, ఏవైతే వాడిని అలా చేసేస్తున్నాయో అవి పక్కన ఎలా పెట్టేస్తాడో అనేది థింగ్ అనమాట. అది కూడా చాలా ఆర్గానిక్గా కుదిరింది త్రూ సమ్ సీన్స్. ఓకే, గుడ్. అంటే మనం ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తూ వచ్చాం. బాలచంద్ర గారి సినిమాలు ఇవన్నీ కూడా 16 ఏళ్ళ వయసు కూడా మినిమల్ కాన్సెప్ట్ గా తీసుకుంటే అంతే. చంద్రమోహన్ లో ఉన్న ఒక విత్తనాన్ని కూడా అమ్మాయి అంటే కాకపోతే అమ్మాయి యాక్సెప్ట్ చేయడానికి ఒక రీజన్ ఉంటుంది. ఆల్రెడీ మోసపోయిన తర్వాత యాక్సెప్టెన్స్ లేదులే వాడికంటే వీడియో బెటర్ అనే కైండ్ ఆఫ్ ఒక ఇది వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే
అమ్మాయి క్యారెక్టర్ చాలా క్రూషియల్ ఇక్కడ. Yeah, yeah, ఎందుకంటే తను ముందు చెప్పినట్టు ఆ ఇన్సెక్యూరిటీని కూడా అమ్మాయి ప్రేమించాలి, ఆ లోపాన్ని కూడా ప్రేమించాలి. అవును. సో దానికి మీరు రాసుకున్న థీమ్ ఏంటి? సో బేసికలీ ఇట్లా అంటే ఐ రియలీ వాంట్ యూ టు వాచ్ ద ఫిలిం. ఎందుకంటే ఇప్పుడు మనం అమ్మాయి ఏదో ఇప్పుడు ఇక్కడ చాలా తినేజ్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఎలా అంటే వీడికి మెలకన్ ఉంది, హీస్ డీలింగ్ విత్ సమ్ డిసెబిలిటీయో, అది యాక్చువల్లీ డిసెబిలిటీ కూడా కాదు, ఆడి దాన్ని పెద్ద విషయం కింద చూస్తున్నాడు. ఇట్స్ నథింగ్ జెనెటిక్ ఇష్యూ యాక్చువల్లీ చెప్పండి, ఇట్స్ ఎ జెనెటిక్ ఇష్యూ. బట్ ఆ ఊర్లో అది ఒక డిసెబిలిటీ ఏదైతే ఊర్లో. సో ఆ అమ్మాయి కూడా ఆ ఊరు అమ్మాయి కదా. ఇక్కడ తినేజ్ ఏంటి అంటే వీడిని జాలిపడి ప్రేమిస్తుందా లేదు అంటే ఈ నీళ్ళ ప్రేమిస్తుందా అనేది క్వశ్చన్. నాకు కూడా రాసినప్పుడు క్వశ్చన్. దీనికి బేసికలీ లీలా అనేది వెరీ 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 అంటే నాకు ఇంకా నేను ప్రేమించి రాసిన క్యారెక్టర్. మీరు ఏదైతే జనరల్గా ఈ అమ్మాయి ఇలా ఉన్నాడు కాబట్టి ఇందుకు ప్రేమిస్తుంది అనేది అయితే ఉండదు సినిమాలో. యాక్చువల్లీ ఆ అమ్మాయి ఆర్క్ చాలా బాగుంటుంది. వీళ్ళ అవడానికి ఆ అమ్మాయి ఎట్లా హెల్ప్ చేసింది, రాదర్ దాన్ వీడు మెలకన్ ఉంది కానీ మంచోడు కాబట్టి ఆయన ప్రేమించేద్దాం, వీడు కొంచెం అదే అంటారు జాలికి ప్రేమకి చాలా తిన్నెజ్జు ఉంటుంది. జాలిపడి వచ్చే ప్రేమ నిజమైన ప్రేమ కాదని నా ఫీలింగ్. సినిమాలో దెర్ ఇస్ ఎ ఇంపార్టెంట్ సీన్ విచ్ టాక్స్ అబౌట్ దీని ఏమంటారు సింపతి గురించి. ఇట్ టాక్స్ అబౌట్ దట్ ఆ సీన్ దాని గురించి మాట్లాడుతుంది. సో యా ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇట్స్ ఎ గుడ్ టేక్ అవే ఫ్రమ్ ద ఫిల్మ్ ఆ క్యారెక్టర్. ఎందుకంటే ఆ క్లారిటీ ఉంటే ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే ఓకే మీరు అన్నట్టు ఈ జాలితో కాకుండా నిజంగా ప్రేమ వస్తే ఏంటంటే అది ఆర్గానిక్ గా ఉంటుంది. లేదంటే ఓకే ఏదో సింపుల్ అయిపోయినట్టు అయిపోయింది, అసలు ఉండదు. అండ్ టీజర్ లో ఒక డైలాగ్ ఉంటుంది, ఆయన కంఫర్టబుల్ గా ఉన్నాడు కదా, ఆయన అలా చూసుకోవడం ఆయనకి ఇష్టమేమో కలజోడు పెట్టుకోవడం అనేది ఉంటుంది కదా. సో అది రెండు రకాలు. ఒకటి తనకి ఏదైతే బెరుకుందో దాన్ని నార్మలైజ్ చేస్తున్నట్టు, ద సేమ్ టైం తను అలా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇట్స్ నాట్ అబౌట్ అదే తను ఇబ్బంది పడుతున్నాడా భయపడుతున్నాడా అని కాదు, తనగా కలజోడు పెట్టుకోవడానికి కంఫర్టబుల్. సో ఈ రెండింటిని ఎలా డీల్ చేశారు? సో బేసికలీ అది యాక్చువల్లీ కథలో ఉండే పాయింట్ ఏంటంటే ఇప్పుడు చూసిన వాళ్ళు ఎవరైనా కూడా వాడి ఫీలింగ్ వాడు చెప్తే కానీ తెలియదు కదా. ఏమో మేబీ వాడికి నిజంగా అలా ఉండడమే ఇష్టమేమో. మేబీ చుట్టుపక్కల ప్రపంచం తీయమని కొంతమంది అంటారు, పెట్టుకోమని కొంతమంది అంటారు. ఆడి చుట్టుపక్కల 4-5 మాటలు ఉన్నాయి. బట్ వీడికి ఏంటి, వాట్ ఈస్ చిదంబరం ఫీలింగ్? చిదంబరం కళ్ళద్దాలు పెట్టుకోవడమే వాడికి నచ్చిందా లేదా కళ్ళద్దాలు భయంతో పెట్టుకుంటున్నాడా? ఈ డిఫరెన్షియేషన్ కథలో ఉంటుంది. వాడేంటి, వాడి పర్స్పెక్టివ్ ఏంటి, వాడేమనుకుంటున్నాడు అనేది కథలో ఒక ప్రాపర్ క్లోజర్ ఉంది. అది డైలాగ్ ఏదైతే ఉందో అది ఇంకో క్రూషియల్ క్యారెక్టర్ ఉంది, బెండకాయ క్యారెక్టర్ అతను చెప్తాడు. ఇట్స్ నాట్ లైక్ ఏ సైడ్ కిక్. జనరల్ గా సినిమాలో ఒక సైడ్ కిక్ ఉండి ఆడేదో చేస్తాం కదా. ప్రతి క్యారెక్టర్ కి ఒక దాని ఏమంటారు వాళ్ళ రోల్ ప్లే చేయడానికి వాళ్ళకి కావాల్సిన మీట్ అయితే ఉంది. సో ఆ క్యారెక్టర్ ఇప్పుడు సేమ్ మనకు వచ్చిన క్వశ్చనే ఆ క్యారెక్టర్ అడుగుతుంది. మేబీ ఆడు అలాగే హ్యాపీగా ఉన్నాడేమో, ఎందుకు ఆడి మీద అంత ప్రెషర్ పెడుతున్నారు, అలా వదిలేండి అండి అన్న థింగ్ జనాలకు కూడా రావచ్చు. అప్పుడు దాకా సినిమా చూసిన వాళ్ళకి ఏమో వాడికి నిజంగా అలా అలవాటు అయిపోయింది అని అలా వదిలేచ్చు కదా బాబు అని అనుకోవచ్చు కదా. ఫ్రెండ్స్ కూడా ఎట్లా ఆలోచిస్తారు కదా, మన గర్ల్ ఫ్రెండ్ ఆలోచించినట్టు మన ఫ్రెండ్ ఆలోచించడు, ఫ్రెండ్ ఆలోచించినట్టు పేరెంట్ ఆలోచించడు. ఒకే విషయానికి 4-5 పర్స్పెక్టివ్స్ ఉంటాయి. అది వి ట్రై టు మేనేజ్ దట్. ఎందుకంటే లీలాకో పర్స్పెక్టివ్ ఉంది చిదంబరం మీద, సురేష్కో పర్స్పెక్టివ్ ఉంది, అమ్మకో పర్స్పెక్టివ్ ఉంది, బెండకే పర్స్పెక్టివ్ ఏంటి. బెండకి కైండ్ ఆఫ్ అప్పుడు దాకా ఆడియన్స్ ట్రావెల్ అయిన వాళ్ళకి ఆడియన్స్కి వచ్చే క్వశ్చన్ బెండకేకి వచ్చింది. మేబీ ఆడు అలాగే హ్యాపీగా ఉన్నాడేమో అని అలా వదిలేండి రా బాబు అని బెండకే అడుగుతాడు. బట్ ఈడికేం కావాలి అనేది మీకు క్లోజర్ ఉంటుంది. చిదంబరం ఏం కావాలి అనేది. అండ్ అంటే సాగులో మోస్ట్లీ అంత కొంచెం సీరియస్ థీమ్లోనే చూసాం మిమ్మల్ని. అంటే హ్యూమర్ ఉన్నా కూడా చాలా మినిమల్ హ్యూమర్ ఉంటుంది అందులో. బట్ ఇందులో వచ్చినప్పటికీ అమ్మాయి షర్ట్ బాగుందని చెప్పంగానే వచ్చి గుండ్రంగా తిరుగుతారు షర్ట్ కానీ సో అలాంటి చాలా చిన్న చిన్న న్యూసెస్ కూడా బాగా చేసుకున్నాం. సో అంటే ఇప్పుడు మీకు వినయ్ ఒక క్యారెక్టర్ వచ్చి చెప్పిన తర్వాత, అంటే సీక్వెన్స్ చెప్పిన తర్వాత, లేదు ఇప్పుడు అది ఒక జనరిక్ డైలాగ్, షర్ట్కి బొక్కలు ఉన్నాయేమో చూడు అనేది చాలా సింపుల్ డైలాగ్. కానీ ఇప్పుడు దాన్ని మీరు పోర్ట్రే చేసినప్పుడు ఆ గుండ్రంగా తిరగడం లేదంటే అది మీ న్యూయాన్సెస్ ఖచ్చితంగా యాక్టర్ నుంచి వచ్చేవి. సో అలాగా మీరు ఒక స్క్రిప్ట్ని ఎలా బెటర్ చేయగలుగుతారు ఒక యాక్టర్గా? అంటే నేను ఒక్కొక్క దానికి అంటే మాకు షూట్లో ఏంటంటే సార్ ఇట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ షూట్. మేము ఖచ్చితంగా వర్క్షాప్ చేస్తాం, వర్క్షాప్ చాలా విగరస్గా చేస్తాం. అంటే నాతో ప్రతి క్యారెక్టర్కి ఉంటుంది కదా, ప్రతి క్యారెక్టర్తో ఆల్మోస్ట్ 1 week to 10 days చేసాం. వర్క్షాప్లో చాలా బెటర్ అయిపోయాను నేను. నాకు ఏ ఫిల్టరేషన్స్ ఉన్నా ఏం డౌట్స్ ఉన్నా వర్క్షాప్లో ఐ విల్ బి గోయింగ్ టు హిమ్ అండ్ కమింగ్ బ్యాక్ ఫర్ ఆల్మోస్ట్ లైక్ ఒక డేకి ఒక 100 సార్లు వెళ్తూ వస్తుంటాను. ఇదేంటి నాకు సగం అక్కడే ఫిల్టర్ అయిపోద్ది. బట్ సెట్కి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ బి కంప్లీట్లీ న్యూ బిజినెస్ యాడ్ అయిపోయేసరికి నాకు కొన్ని మీరు అన్నట్టు బెరుకు వచ్చేస్తూ ఉంటుంది. అంటే అట్లా అని చెప్పి కాపీ పేస్ట్ చేయాలని కాదు, అక్కడ ఉన్నది ఇక్కడ కాపీ పేస్ట్ చేయాలని కాదు, కానీ దీన్ని ఎలా ఎన్హాన్స్ చేయొచ్చు అని. సో వాట్స్ మై ప్రాసెస్ అంటే ఆ న్యూయాన్సెస్ మీరన్న టైప్ పట్టడానికి. అంటే రేపు సీన్ అనుకోండి,
ఈరోజు మాకు ఇచ్చేస్తారు సీన్ పేపర్లు అన్నీ ఇచ్చేసిన తర్వాత ఫర్ ఎవ్రీ సీన్ ఐ యూస్ టు ఇమాజిన్ ఒక 3-4 బెస్ట్ ఆల్టరేషన్స్ ఓకే విచ్ ఐ కెన్ గివ్. ఒక 2-3 బెస్ట్ నేను ఇది ఇవ్వగలిగే ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు చొక్కలు బొక్కలు పడ్డాయని ఇలా తిరగడం అనో, లేదంటే డైరెక్ట్గా ఇలా అడిగేయచ్చు. అంటే ఇట్స్ లైక్ అబ్స్ట్రాక్ట్, మీరు ఎట్లన్నా ఏదన్నా చేయొచ్చు. అందులో ఈ పాత్ర బట్టి, ఆ ప్రపంచం బట్టి, అండ్ మెయిన్లీ మనకున్న టైం లిమిట్ బట్టి నేను ఏది బెస్ట్ ఇవ్వగలను. ఎందుకంటే షూట్లో ఇట్ వాస్ లైక్ కంటిన్యూస్లీ షూటింగ్, షార్ట్ ఆఫ్టర్ షాట్. సో ఫర్ ఎవ్రీ సీన్ ఇట్ ఈస్ మై ప్రాసెస్. ఒక 2-3 బెస్ట్లు అనుకొని చేస్తాను. నాకు ఖచ్చితంగా తెలుసా రెండాటిలోనే ఇది కావాల్సింది దొరుకుతుంది బికాస్ ఆఫ్ ద ర్యాప్ దట్ వీ హ్యాడ్. మరి ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకో డైరెక్టర్తో ఎవరితోనే చేస్తున్నప్పుడు ఐ డోంట్ నో ఈ ప్రాసెస్ వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు, కానీ ఒక 2-3 బెస్ట్ వేరియేషన్స్ అయితే నేను మైండ్లో పెట్టుకుంటా. అందులో నాకు నచ్చింది ఐ పెర్ఫామ్. ఇఫ్ యూ నీడెడ్ ఏ చేంజ్ అప్పుడు నేను చేంజ్ చేస్తాను, ఆర్ ఎల్స్ ఐ టేక్ ద ఇన్పుట్స్. అట్లా నేను చాలా గట్టిగా ట్రావెల్ చేశాను ఈ క్యారెక్టర్తో. అంటే ఆల్మోస్ట్ మెనీ ఇయర్స్ కదా, చాలా ఇయర్స్ బ్యాక్ నుంచి ఐ బీన్ ప్రాక్టీసింగ్ దిస్ స్క్వింట్ ఐ. నాకు తెలిసి ఇడు ఎలా బిహేవ్ చేస్తారు, ఇందరు చెప్పినట్టు మనలో ఉన్న భయాలు, లేదంటే ఇడు కంఫర్ట్ జోన్లు, మా ఫ్యామిలీ నుంచి తెచ్చిపెట్టుకున్న ఇది. సో ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి ఐ బీన్ ట్రావెలింగ్ వెరీ డీప్లీ విత్ దిస్ క్యారెక్టర్ చాలా ఇయర్స్ నుంచి. ఇడు ప్రతి సీన్ రాసినప్పుడు యూస్ టు సెండ్ ఇట్ టు మీ. ఆ సీన్లు ఎట్లా చేయాలని ఎప్పటి నుంచో బ్యాక్ ఆఫ్ ది మైండ్, నేను ప్యారల్గా ఏం పనులు చేస్తున్నా, అది సాఫ్ట్వేర్ చేస్తున్నా లేదా కంటెంట్ రైటింగ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా దిస్ క్యారెక్టర్ ఈస్ దేర్ ఫర్ మీ ఆల్మోస్ట్ లైక్ 5 years 5-6 years నుంచి దిస్ క్యారెక్టర్ ఐడియా ఇస్ దేర్. ఐడియా ఎప్పుడు వీడి దగ్గర ఉన్న ఆర్కైవ్లో వన్ ఆఫ్ ది ఐడియా అది. సో గట్టిగా క్యారెక్టర్తో ట్రావెల్ చేయడం వల్ల చాలా ఈజీ అయిపోయింది. మీరు అన్న న్యూయాన్సెస్, ఇంకా సినిమాలో కొన్ని న్యూయాన్సెస్కి వీడు అండ్ టీమ్ అంతా కూడా చాలా అప్రిషియేట్ చేశారు. అవి సినిమా చూసాక విల్ టాక్. టీజర్లో అది మాట్లాడొచ్చాము. టీజర్లో కళ్ళజోడు న్యూయాన్స్ ఉంది కదా, ఆ కళ్ళజోడికి నేను ఇంకొక 2-3 వేరియేషన్లు అనుకున్నాను. అనుకొని నాకు అది బాగా గుర్తుంది. అది అనుకుని ఇట్లా చేస్తారా అంటే చేసే అన్నాడు, అది చేసేసాం. అది గ్రాస్ప్ చేసింది టీజర్లో అట్లా. సో వినయ్, అంటే మీరు చెప్పారు కదా ఇంతమంది ఎవరి దగ్గర వర్క్ చేయలేదు స్పెసిఫిక్ డైరెక్టర్ దగ్గర, అలాగే ఒక ఫిల్మ్ కోర్సులు గట్రా కూడా ఏం చేయలే. యూఆర్ మోర్ ఆఫ్ డైరెక్ట్లీ ఇంటు ద ఫిల్మ్స్, ఇన్స్పైర్డ్ బై ద ఫిల్మ్స్, ఫ్రమ్ ద ఫిల్మ్స్ కైండ్ ఆఫ్. I made short films, I learned from my mistakes. సో ఇప్పుడు ఒక డైరెక్షన్ ప్రాసెస్ అంటే ఒక రైటింగ్ ప్రాసెస్ అనేది అంటే కొంతమంది ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ చిదంబరం స్టోరీలో పర్స్పెక్టివ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు హీరోయిన్ పర్స్పెక్టివ్ ఉంటుంది, మీరు అన్నట్టు బెండకాయ పర్స్పెక్టివ్ ఉంటుంది, గోపీనాథ్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ ఒకటి ఉంటుంది. సో ఈ ప్రతి పర్స్పెక్టివ్ తగ్గట్టుగా స్టోరీ రాసుకుంటారా, లేదు అంటే మీరు రాసుకున్న ఏదైతే థ్రెడ్లోకి వీళ్ళ పర్స్పెక్టివ్స్ యాడ్ చేస్తారా? సో బేసికలీ మోర్ ఆఫ్ బేసికలీ ఆ క్యారెక్టర్ని పట్టుకొని వెళ్తూ ఉంటాం. లైక్ రాసుకుంటూ వెళ్తున్నప్పుడు పర్స్పెక్టివ్స్ యాడ్ అవుతాయి కదా. ఇప్పుడు ప్రతి క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోయి కన్నా ఆ క్యారెక్టర్కి నేనేం నమ్ముతా అంటే ప్రతి జనరల్గా మనుషులకి ప్రతి ఒక్కరికి పర్స్పెక్టివ్ ఉంటుంది, అందుకే వీఆర్ ఆల్ డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. సో ప్రతి క్యారెక్టర్ వస్తుంది కాబట్టి ఆ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ రాసుకుంటారు. సో ఆ క్యారెక్టర్ ఈ సీన్లో వాడికి ఒక ఓన్ ఐడెంటిటీ ఉంటుంది కదా, వాడు ఎలా బిహేవ్ చేయాలి అలా బిహేవ్ చేయాలి, చిదంబరం కోసం ఒకలా బిహేవ్ చేయాలని ఎప్పుడు రాసుకోలేదు. సో అందుకు ఈజీ అయిపోయింది, ప్రతి క్యారెక్టర్కి పర్స్పెక్టివ్ పెట్టడం వల్ల ఈజీ అయిపోయింది. అంతేకాని పెట్టాలి అని పెట్టింది కాదు. ఇనిషియల్గానే ప్రతి క్యారెక్టర్కి పర్స్పెక్టివ్ ఉండాలని నమ్మి రాసింది. మీ సీన్ కంపోజిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సీన్ కంపోజిషన్ బేసికలీ అంటే ఆన్ సెట్ అయితే బేసికలీ ప్రీ ప్రొడక్షన్లో కొంచెం మంచిగా. ఇప్పుడు డిఓపి సింపుల్ చెప్పాలంటే ఒకసారి రెక్కికి వెళ్తా ఉన్నా, రైటింగ్ అంతా అయిపోయిన తర్వాత డిఓపి మీ అంతా షార్ట్ డివిజన్ అంతా చేసేసుకున్న తర్వాత డిఓపికి అంతా చేసేసుకున్నాక రెక్కికి వెళ్తా ఉన్నా, లొకేషన్స్ అన్ని ఫిక్స్ చేసుకుని వస్తాం. రెక్కి అయిపోయిన తర్వాత అప్పుడు ఆ లొకేషన్స్ పెదర్ పెట్టుకొని మేము షార్ట్ డివిజన్ చేసుకుంటాం, డిఓపి మేము కూర్చొని. అదంతా మోస్ట్లీ ఇక్కడే అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత టెక్రికీకి వెళ్తాం. సో జియోగ్రఫీ చూసుకోవడానికి డిఓపి మేము సింగ్ సౌండ్తో చేసాం కదా, సింగ్ సౌండ్ వాళ్ళు మీ అందరం వెళ్ళి ఇప్పుడు నేను అనుకుంటాను సీను మేము వేసుకున్న షార్ట్ డివిజను నాకు డిఓపికి సౌండ్కి మూడాట్లకి ఓకే అవుతుందా, ఒకవేళ సౌండ్కి ఇక్కడ బాట్లేదంటే మళ్ళీ మా ముగ్గురికి సింక్ అయ్యి షార్ట్ లొకేషన్ అండి అక్కడ మళ్ళీ కంపోజ్ చేసుకుంటాం. యా సో అదే ప్రీ ప్రొడక్షన్ ప్రాసెస్ ఎక్కువ ఉండడం వల్ల మా షూట్ డేస్ నెంబర్ ఆఫ్ షూట్ డేస్ తక్కువ ఉంటాయి. యా సో అందుకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఓకే, అలాగే ఒక డైరెక్టర్గా ఒక సీక్వెన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు యాక్టర్స్కి, కుడ్ బి వంశీ ఆర్ హూఎవర్ ద యాక్టర్. సో మీరు యాక్ట్ చేసి నాకు ఎలాగే కావాలని చెప్పేసి చెప్తారా, లేదు అంటే యూ విల్ గివ్ దమ్ ద స్పేస్, లేదు ఈ సీన్ ఇది మీరు దీన్ని ఎలా యాక్ట్ చేస్తారో చెప్పండి అంటారా? మోస్ట్లీ 99% అసలు యాక్ట్ చేయను. ఐ బిలీవ్ ఇన్ ఇప్పుడు నేను ఒక యాక్టర్ దగ్గరికి వెళ్తున్నానంటేనే యాక్టింగ్ చేయించుకోవడానికి కదా, నేను చేసేస్తే నా చూస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. సో నేను మోస్ట్లీ వాళ్ళకి సీన్ చెప్తా, ఎలా కావాలో చెప్తా,
వాళ్ళని చేయమంట అక్కడక్కడ కరెక్షన్ చేస్తాను కదా 99 మోస్ట్లీ 100% కూడా నేను చేయను. బౌండరీస్ క్లియర్ ఇస్తాడు. యా ఓకే, క్యారెక్టర్ బౌండరీస్ క్లియర్ గా ఇచ్చేస్తాడు. ఆ క్లారిటీ ఉన్నప్పుడు ఆ బిహేవియరల్ ప్యాటర్న్ ఇచ్చేసి ఇది scene అంటే ఇస్తే best అది. అక్కడికక్కడ ఇంకా చెప్పాలంటే అక్కడక్కడ కుక్ చేస్తాం మేము మోస్ట్లీ. అంటే ఇది ఒకటి వేసేసుకొని బౌండరీస్ పెట్టుకుంటాం మోస్ట్లీ. ఇప్పుడు చిన్న చిన్న ఇంప్రూవైజేషన్ వంశీ కూడా వచ్చారు ఇది బాగుంటుంది చేద్దాం అంటే అక్కడికక్కడ వేసుకున్న డైలాగులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు గోపితో ఉంటాయి చాలా సినిమాలో, గోపి సురేష్ క్యారెక్టర్ మోస్ట్లీ అవి సెట్లో రాసినవి చాలా ఉంటాయి. అవి అతను తీసుకొచ్చిన సో అలాగా దాన్ని ఏమంటారు యాక్టింగ్ అయితే చేసి చూపించాం. కానీ అక్కడికక్కడ మేము అనుకోని రిహార్సల్స్ చేసి ఆల్రెడీ వర్క్షాప్స్ చేసి ఉంటాం కాబట్టి తెలుసు ఎక్కడికి బౌండరీస్ ఏంటి అన్ని క్లియర్గా తెలుసు. ఓకే, ఇది బేసిక్గా గుడ్ డైరెక్టర్ బిహేవియర్ ఇది. అంటే యాక్చువల్గా ఏంటంటే చాలా మందికి 2 థింగ్స్, అది తప్పు అని అన్నాను. యాక్టర్స్ చూపించడం వల్ల థింగ్ ఏంటంటే తను ఎలా అంటే కోరుకుంటున్నాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేయగలడు. కాకపోతే అదేమవుతుందంటే మీరు అన్నట్లు ఒక యాక్టర్ మీద ఓకే ఇది ఇమిటేట్ చేస్తే సరిపోద్దేమో రాదర్ దెన్ బీయింగ్ మీ, అది అలా ఇమిటేట్ చేస్తే సరిపోద్దేమో అనే కైండ్ ఆఫ్ ఒక అన్నెసెసరీ ఇమేజ్ క్రియేట్ చేసినట్టు కూడా అయిపోద్ది అనమాట. కొత్త న్యూయెన్సెస్ పోతాయి. అదే యాక్టింగ్ అంటే ఇమిటేటింగ్ కాదు కదా. ఓకే, సో ఈ సింగ్ సౌండ్ గురించి చెప్పండి. లైక్ అంటే మీరు షూట్ చేసినంత కూడా ఒక పల్లెటూరులో అయినప్పటికీ కూడా పల్లెటూరు అంటే ఈ ఏదైతే ఈ రణగొండ వల్ల ఉంటాయి అవి ఉండవు, కానీ పల్లెటూరులో ఇంకా ఎక్కువ నాయిస్ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ సింగ్ సౌండ్ అనేది ఎంతవరకు హెల్ప్ అయింది, ఎంతవరకు బర్డెన్ కూడా అయింది మీకు? బర్డెన్ అని చెప్పను కానీ అంటే ఇది చాలా అంటే చాలా వన్స్ యూ ట్రై సింగ్ సౌండ్ దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్ అన్న. అంటే ఇంకా నీకు వేరే ఈ డబ్బింగ్కి వెళ్ళి నేను నచ్చవు. ఎందుకంటే నేను సాగు కూడా మేము సింగ్ సౌండ్ చేసాం. కొంచెం కష్టమే, మేము ప్రీ ప్రొడక్షన్లో గట్టిగా కష్టపడిపోతే షూటింగ్లో కొంచెం ఈజీ. సో థింగ్ ఏంటంటే సింగ్ సౌండ్తో వచ్చేది సెట్ కొంచెం చాలా కామ్ ఉండాలి. మాకు ఎంత పని ఉంటుందో మాకన్నా డబుల్ వర్క్ ప్రొడక్షన్ మీద ఉంటుంది, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, లైన్ ప్రొడ్యూసర్. ఎందుకంటే ఇప్పుడు ఈ బాక్స్లో షూట్ చేస్తున్నాం అంటే ఇక్కడ సైలెంట్గా ఉంటే సరిపోదు, 2 kilometers వరకు సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే మేము ఆడే పవర్ఫుల్ మైక్స్ వల్ల పైన ఏరోప్లేన్ సౌండ్ కూడా రికార్డ్ అవుతుంది. సో ఆ టైంకి మేము టెక్రెకి అని చెప్పాం కదా, టెక్రెకి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఏమైనా గుళ్ళు ఉన్నాయా, ఏమైనా చర్చెస్ ఉన్నాయా, ఒకవేళ రైల్వే స్టేషన్ ఏమైనా ఉంటే ఆ స్కెడ్యూల్ ప్రకారం ఆ టైంకి ఏమైనా ట్రైన్ వెళ్తుందా, ఇవన్నీ నోట్ డౌన్ చేసుకోవాలి. సో ఆ టైంలో మీరు షార్ట్ పెట్టకూడదు, ఎందుకంటే అది రికార్డ్ అవుతుంది. ఫ్లైట్ టైమింగ్స్ చూసుకుంటారు ఈ సింగ్ సౌండ్ వాళ్ళు, ఫ్లైట్ టైమింగ్స్ చూసుకుంటారు. ఆ టైంకి ఏమైనా ఫ్లైట్ ఉందా, పైన ఏమైనా ఫ్లైట్ వెళ్తుంది మన హెడ్ పై నుంచి, సో ఆ టైంకి షార్ట్ తీయం. సో ఇవన్నీ లేని టైంలో షార్ట్ పెడతాం. ఓకే, సో ఎవ్రీథింగ్ ఇవన్నీ జరిగినా కూడా ఏదో ఒక చిన్న ఎర్రర్ ఉంటుంది, వెనకాల ఎవడో అరుస్తాడు, అయిపోద్ది. అలా బాగుంటుంది కానీ చాలా ఇది ఇక్కడ కష్టపడితే మనకి పోస్ట్ ప్రొడక్షన్కి వస్తాం చూసారా, ఇప్పుడు ఏదైతే మనకి సరౌండ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం చూడండి థియేటర్లో, అది చాలా బాగుంటుంది. అండ్ ఐ వాంట్ టు యాడ్ సంథింగ్, సారీ అంటే చాలామందికి బయట సింగ్ సౌండ్ అంటే సింగ్ సౌండ్తో చేసిన సినిమాలు అంటే సౌండ్ సరిగ్గా రావు, డైలాగ్ వినబడవు అనే ఒక చిన్న అపోహ ఉంది. అంటే ఇండస్ట్రీలో కూడా నేను సింగ్ సౌండ్ చేస్తానప్పుడు చాలా మంది చెప్పారు, అరే ఈ డైలాగులు సరిగ్గా వినబడవు సింగ్ సౌండ్తో వెళ్తే అని ఉంటుంది. బట్ అది తిన్మార్ ఎఫెక్ట్ లేదు. మా సినిమా చూడండి చాలా సౌండ్ అయితే చాలా తరుణ్ భాస్కర్ చూసే కదా. ఏంటంటే మినిమల్ ఆర్టిస్ట్స్ ఉన్నప్పుడు, మినిమల్ ప్రొడక్షన్ ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు సెట్ లో ఒక 50 మంది 60 మంది ఉన్నారు ఆర్టిస్టులు, అందరినీ మేనేజ్ చేయలేము. ఎవడో ఒకటి వెనక తుమ్ముతాడు, ఏదో తగ్గుతాడు, ఏదో అవుతుంది. కాబట్టి సో తక్కువ మంది ఆర్టిస్టులతో ఒక మినిమల్ సెట్ వర్క్ చేసినప్పుడు కంపాటబుల్ సింగ్ సౌండ్ అనేది. పెద్ద ప్రొడక్షన్లకి ఇట్స్ నాట్ కంపాటబుల్. ఎందుకంటే మోహన్ కృష్ణ గారి గారు కూడా ఒక సినిమాకి ట్రై చేశారు. ట్రై చేసి శ్రీనివాస్ అవసరాల ఫిల్మ్, సో ట్రై చేసి టీజర్ కూడా అదే రిలీజ్ చేశారు. టీజర్లోనే కొంచెం ఆ క్లారిటీ, సౌండ్ క్వాలిటీ తెలిసిపోయింది. లేదా ఇంకా వాళ్ళు ఇమీడియట్గా డబ్బింగ్కి వెళ్ళిపోయారు. సో ఈ నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్స్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే అందరినీ కంట్రోల్ చేయడం, అందరినీ ఆ సింగ్ సౌండ్కి తగ్గట్టుగా వాళ్ళని సింక్లో ఉంచడం కొంచెం కష్టం. కాబట్టి అది టఫ్ పార్ట్. అది కూల్. సో అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాలు మనకి చాలా అరుదుగా వస్తుంటాయి ముందు చెప్పినట్టు. అయితే ఈ సినిమా జనాల్లోకి వెళ్తుందా అంటే యాజ్ ఆఫ్ నో టీజర్తో అయితే బాగలేదు. అండ్ మీరు ఎంత చూపించిన సాంగ్ కూడా చాలా బాగుంది, కీరవాణి గారు పాడిన సాంగ్ అని ఇవంతా. సో ఇప్పుడు ఈ సినిమాని బిగ్గర్ సెట్ ఆఫ్ ఆడియన్స్కి తీసుకెళ్ళాలి. అంటే ఇదేదో ఓకే ఒక చిన్న సినిమా, కొత్త ఆర్టిస్టులు, ఏదో చిన్న మినిమల్ కాంటెంట్ అంట అనే కైండ్ ఆఫ్ ఒక మైండ్ సెట్ నుంచి లేదు ఇది కాంటెంట్ వైజ్ బిగ్గర్ కాంటెంట్, లేదంటే క్యాన్వాస్ వైజ్ బిగ్గర్ క్యాన్వాస్ అదే అని చెప్పేసి జనాల్లోకి తీసుకెళ్ళడానికి మీరు తీసుకుంటున్న కేర్ ఏంటి? సో బేసికలీ తీసుకుంటున్న కేర్ ఏంటి అంటే ఇప్పుడు మేము మా ప్రమోషనల్ స్ట్రాటజీస్ కానీ, ఇప్పుడు దాకా మీరు టీజర్ చూసారు, టీజర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని వెనకాల అది మంచి రెస్పాన్స్ రావడానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది కదా,
ఎలా ప్లాన్ చేయాలి అని చెప్పేసి కొన్ని మేము మా మార్కెటింగ్ టీం అయితే కొన్ని ఐడియాస్ ఉన్నాయి ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆ రెస్పాన్స్ ఏంటంటే టీజర్ లాంచ్ కి వి ఇన్వైటెడ్ ఆల్మోస్ట్ ఆల్ ద న్యూ ఫిల్మ్ డైరెక్టర్స్, కొత్త డైరెక్టర్స్ వచ్చి హిట్ కొట్టిన వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 6-7 మెంబర్స్ ఆ రోజు అలా మా టీజర్ లాంచ్ చేసేసరికి మాకు హై మూమెంట్, చాలా సరియల్ మూమెంట్ అది. సత్యదేవ్ గారు, సత్యదేవ్ గారు హీరో, బట్ వెంకటేష్ మహా గారు. అండ్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ ఒక అంటే మోస్ట్ ప్రాబ్లీ రేపెల్లుండి నుంచి స్టార్ట్ అవ్వచ్చు. వీఆర్ ప్లానింగ్ ఒక 6 to 7 ప్రివ్యూస్ బిఫోర్ ద రిలీజ్. బెస్ట్ థింగ్. బిఫోర్ ద రిలీజ్ వర్డ్ ఆఫ్ మౌత్ కొంచెం ఎర్లీగానే స్ప్రెడ్ చేద్దాం. ఎందుకంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. వీ నో వాట్ వీ మేడ్, వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ కాన్ఫిడెన్స్ కాదు, బట్ యాజ్ ఆఫ్ నౌ ఎవరికైనా చూపించి ఉన్నారా? చాలా మంది. ఓకే, యా వెరీ అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఇది కూడా ఇండస్ట్రీ సర్కిల్ వీళ్ళకి చూపించడమే తప్ప ఒక జనరల్ ఆడియన్స్ కి ఇంకా ఇప్పుడు 6 to 7 షోస్ ప్లాన్ చేస్తున్నాం. నాకు తెలిసి ఎల్లుండి నుంచి అట్లా హైదరాబాద్ లో ఇట్లా ప్లాన్ చేస్తున్నాం. కొంచెం వర్డ్ ఆఫ్ మౌత్ కొంచెం ఎర్లీగా స్ప్రెడ్ ఎంత రన్ టైం ఎంత మూవీది? 2 hours 13 minutes 40 seconds. ఓకే, సో ఇప్పుడు ఈ 2 hours 30 minutes 40 seconds లో యాక్చువల్ రన్ టైం ఎంత? మీరు కొంచెం ఫీడ్బ్యాక్ తీసుకొని చాప్ చేసిన ఏమైనా ఉన్నాయా? లేదు యాక్చువల్లీ ఇది సాటిస్ఫైడ్ కట్. బట్ యాక్చువల్ మీరు షార్ట్ చేసింది ఎంత? షార్ట్ చేసిందా 235. 5 minutes. ఓకే, 5 minutes ఇస్ మినిమల్, ఎందుకంటే ఇవన్నీ కూడా షార్ప్ ఎడ్ చేసి 235 minutes. ఓకే, 2 hours 35 minutes అనుకుంటా. ఓకే, 2 hours 35 minutes అట్లా. ఓకే, అది ఒరిజినల్ కట్, ఇనీషియల్ కట్. బట్ లేటర్ మనకే అనిపిస్తుంది కదా వెళ్ళే కొద్ది ఇది అవసరం లేదు ఇట్లా. అలా ఇప్పుడు ప్రాపర్ అందరి సజెషన్స్ తీసుకొని, ప్రొడ్యూసర్ సజెషన్స్ అందరి సజెషన్ తీసుకొని ఇప్పుడు అందరి సాటిస్ఫాక్టరీ కట్ 2 hours 13 minutes 40 seconds 1 frame. ఓకే, కూల్. సో హోప్ఫుల్లీ ఈ ఫిలిం కొంచెం ఎక్కువ మంది జనాలకు రీచ్ అవ్వాలి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ కి ఇట్ నీడ్స్ ఆడియన్స్ రిసెప్షన్. కాకపోతే ఆడియన్స్ రిసెప్షన్కి ఏమవుతుందంటే ఆడియన్స్ దాకా సినిమా వెళ్ళాలి ఫస్ట్. అదే ప్రాబ్లం. చాలా సార్లు అరే ఓటీటీలో చూసో అరే ఇదేదో బాగుంది అనుకుంటాం, కానీ దానికి రీజన్ ఏంటంటే ఆడియన్స్కి ఇంట్రెస్ట్ లేక కాదు, ఆడియన్స్ దాకా సినిమా తీసుకెళ్ళలేక. కరెక్ట్. సో హోప్ఫుల్లీ టెక్ చిదంబరం గారు మళ్ళీ గారు యాడ్ చేశారు కాబట్టి సో చిదంబరం గారు జనాల్లోకి బాగా వెళ్ళాలని చెప్పేసి జనాలు అలాగే చూసి సినిమా మెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. Nice talking to you. Thank you so much. Same here.